అది దీపావళి రాత్రి. వీధి అంతా చిన్న చిన్న దీపాలు మరియు మినుకుమినుకుమనే లైట్లతో ప్రకాశిస్తోంది. పిల్లలు నవ్వుతూ రంగురంగుల టపాకాయలు కాలుస్తున్నారు. గాలి అంతా ఆనందం, మెరుపులు మరియు మిఠాయిల వాసనతో నిండిపోయింది. చిన్నారి సూర్య ఉత్సాహంతో గంతులు వేస్తున్నాడు. కాని అతను చుట్టూ చూసినప్పుడు వాళ్ల నానమ్మ వరండాలో నిశ్శబ్దంగా కూర్చుని అందరినీ సున్నితమైన చిరునవ్వుతో చూడటం గమనించాడు. అతను ఆమె దగ్గరకు పరుగెత్తుకెళ్ళి, నానమ్మా, నువ్వు మాతో పాటు టపాకాయలు ఎందుకు కాల్చడం లేదు? నీకు దీపావళి ఇష్టంలేదా? అని అడిగాడు. నానమ్మ అతని తలపై నిమిరి మెల్లగా చెప్పింది, నాకు దీపావళి అంటే చాలా ఇష్టం కన్నా. కాని నేను ఈ దీపాలను, మీ సంతోషకరమైన ముఖాలను చూస్తూ పండుగ జరుపుకోవడానికి ఇష్టపడతాను. అది నా హృదయాన్ని ఏ టపాకాయ కన్నా ప్రకాశవంతంగా వెలిగిస్తుంది. సూర్య కాసేపు ఆలోచించి, అయితే నానమ్మ, దీపావళిని జరుపుకోవడానికి అసలైన మార్గం ఏమిటి? అని అడిగాడు. నానమ్మ నవ్వి, నా చిన్నారి, దీపావళి అంటే కేవలం టపాకాయలు లేదా దీపాలు మాత్రమే కాదు. ఇది ప్రజల హృదయాల్లోకి వెలుగును తీసుకురావడం. నువ్వు మిఠాయిలు పంచుకున్నప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు, లేదా ఎవరినైనా నవ్వించినప్పుడు అదే నిజమైన దీపావళి. ఇంకా గుర్తుంచుకో, అత్యంత ప్రకాశవంతమైన వెలుగు నీలోనే ఉంది. నువ్వు దయతో ఏదైనా చేసిన ప్రతిసారీ ఆ వెలుగు మరింత బలపడుతుంది. సూర్య కళ్ళు మెరిశాయి. అతను వెంటనే వంటగదిలోకి పరుగెత్తి లడ్డూలతో నిండిన పళ్లెం తీసుకువచ్చి తన నానమ్మకు మరియు స్నేహితులకు పంచాడు. నానమ్మ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఆమె అంది, చూశావా సూర్య, నువ్వు అందరి హృదయాలను వెలిగించావు. ఇదే నిజమైన దీపావళి.